నిన్న సుమారు ఉదయాన్నే 10:30 టైంలో ఇల్లీగల్గా ఈ పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీడియేటర్స్ విఆర్ఓ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ 15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 kgs పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. అది వెటనరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు బదిలీలు కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ సిడిఆర్స్ అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్లో పర్చేజ్ చేసామని చెప్పారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. అది అయితే టెక్నాలజీ ఏం కాదు, నార్మల్ ప్యాకింగ్ అయితే నార్మల్ ప్యాకింగ్ ఉంది. బట్ ఎటువంటి బిల్స్ కానీ ఎటువంటి స్లాటరింగ్ హౌసెస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఈయన ఎక్కడ పర్చేజ్ చేశారని చెప్పి కూడా ఆయన ఎక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు డ్రైవర్. ఆయన దీని మీద అనుమానం మీద మనం తీసుకున్నాం. ఆయన కూడా చెప్పాడు ఇది పశువుకి సంబంధించిన మీట్ అని చెప్పడం జరిగింది. పర్మిటెడ్ స్లాటరింగ్ హౌసెస్ దగ్గర పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరుగుతుంది. బయ్యర్ డీటెయిల్స్ ఇంకేమీ డిస్క్లోజ్ చేయలేదు. ఎవరైతే ఓనర్ వచ్చారో ఆయన చేస్తే మనకి ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి.